ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. సావధానంగా మాట్లాడండి. క్లియర్ చేసుకున్నాక మీరు ఎప్పుడు మాకు టైం ఇస్తే ఇక్కడ ఏమైంది సార్ అంటే ఇది ఓన్లీ రెవెన్యూ చేయటం అవుతాను సార్. మీరు కనీసము ఇప్పుడు నా భూమి తీసుకుంటారు, నాకు అక్కడ లేదు కానీ మా రైతుల భూమి తీసుకుంటారు. ఆ భూమిలకు నేను అడుగు పెట్టినా ఏమంటారు సార్? మీరే ఇప్పుడు ఏమంటారు? అంటేనే ఈ రెవెన్యూ అంటే రెవెన్యూ ఏంటంటే పోయిన ఎంఆర్ఓ సార్ ఏం చేసింది సార్, అసలు భూమి పోయేది ఎవరికి తెలియదు. పోతాంది ఇట్లా అనుకుంటున్నారు. తక్కువని తీసుకొచ్చిండు, ఆ బోర్డు అతికేసి పీకిన తర్వాత ఇబ్బందాలు చూసుకున్నాక అప్పుడు మొదలైంది. అసలు నా భూమికి నాకు తెలియకుండా ఎంఆర్ఓ సాబ్ అక్కడ ఎందుకు అతికేసింది? ఫస్ట్ క్వశ్చన్ మీకు. అసలు గోడ మీద అతికేసే అధికారులు ఇచ్చారు. గ్రామ పంచాయతీకి వేసినాక వాళ్ళు భయపడి మాకు చూంచులేదు, అది చింపేసి తెల్లారి. మళ్ళీ మేము అటు ఇటు సేకరించుకొని మొత్తం జిరాక్స్ తీసుకొని రైతులందరం చూసుకున్నాం. అక్కడ జరిగింది సార్ మిస్టేక్. ఆ నుంచి మొదలుకొని మళ్ళీ మీరు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఏ రైతు తెలియకుండా వేసి పడేసారు. అది పబ్లిక్ నోటిఫికేషన్ మీ భూమి తీసుకుంటాను అని చెప్పేసి. మూడోది, మీరు ఇక్కడ రాకుండా అసలు ఒకసారి మీటింగ్ పెట్టి ఫస్ట్ వీళ్ళందరూ రైతులను కూర్చోబెట్టి మీ భూములు మేము తీసుకుంటాము, మేము ఈ రేట్ ఇస్తాము, నచ్చుతుందా నచ్చదా, మీరు ఇస్తారా ఇయ్యరా, అక్కడ లగచర్ల అసలు ఫ్యాక్టరీ పడుతుంది, మీరు చచ్చిపోతారా బతుకుతారా అంటే ఏ కంపెనీ పడుతుంది ఏది కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఏం మాకు అక్కడ ఏం కంపెనీ పడుతుంది అని పుకారంటే లగచర్ల క్యాన్సల్ అయిన కంపెనీ పడుతుందని రైతు అంతా పుకారు. దీనికి మీరు అని చెప్పి పొలంలో కూడా నష్టం అవుతుంది. ఏదైతే మేడిపల్లి సర్వే నెంబరు తర్వాత అసైన్ ల్యాండ్ ఉంది, అలా పట్టా ల్యాండ్ సర్వే చేస్తేనే దాంట్లో చెట్లు పొదలు పెరిగి ఉన్నది. కారణంగా అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ భూమి సాగు చేసుకుంటుండాలి, లేకపోతే పట్టా భూమి ఉంటే కొన్ని సాగు ఉండొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియా వచ్చేసి ఏమైందంటే అది బుషెస్ పెరిగి ఉన్నది, కల్టివేషన్ కొంత రోజులు చేయట్లేదు. సో కొంత పోర్షన్ చేస్తూ ఉన్నది, కొంత పోర్షన్ చేస్తలేదు. సో సర్వే చేస్తేనే కదా, ఇప్పుడు మేము సర్వే చేస్తేనే ఆ ఎక్స్టెంట్ తెలియదు. మీరు అంటున్న సార్ మీరు సర్వే పోయేటప్పుడు పట్టాదారుని పిలిచిండ్రా, రైతుకి ఇచ్చిండ్రా, మీకు హక్కు ఉన్నదంటే మేము ఊకుంటాం. మీ భూములలో మాకు హక్కు ఉన్నది మీరు అన్న మేము ఊకుంటాం, రైతులందరం ఊకుంటాం. అదే నేను అడుగుతున్నా. నా పేరు ఎందుకు ఇష్టం? నా పిల్ల మా భార్య పేరు నోటీస్ మీద నాకు ఇంత మనోభావం చెప్తాను. లేకపోతే అసైన్మెంట్ లాంటి చేసుకో. మీరే నుండి పెట్టడం ఎక్కువ అవుతుంది. చెప్పండి, ఇన్నాక మనం మాట్లాడదాం. ఏదైతే సర్వే చేసేసి ఆ భూమిని తీసుకున్నాడంటే సర్వే రిపోర్ట్లు తీసుకున్నాడు. దాన్ని ఏమంటారంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అంటే. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ బేస్గా ఇంత భూమి ఉన్నదనే విధంగా, అవైలబుల్ ఉన్నదనే విధంగా గవర్నమెంట్ మాకు ఏ ఫ్యాక్టరీ వస్తుందో మాకు లేదు. ఏది ఇచ్చిందంటే టీజేఏసీ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. సో మాకు ఆ పర్పస్కి భూమి అవసరం ఉన్నది. ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళు మాకు చెప్పేది, నేను చెప్పేది ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి వారు రిక్వెస్ట్ ఇచ్చారు. ల్యాండ్ వాళ్ళు మాకు ఇస్తే కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉన్నది అనే విధంగా
సర్వే చేసి దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ అంటారు. ఆ విధంగా పంపించేసి ఇంకా ల్యాండ్ అవైలబుల్ దాని పట్టా ల్యాండ్ ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అసైన్ ల్యాండ్ సార్ ఏమనుకో ఒక క్వశ్చన్ అడుగుతా సార్. తెలంగాణ అయిపోయింది అడుగుమన్నావు కదా. చెప్పండి. ఓకే, మొత్తం మీరు అడుగున్నప్పుడు అడుగుతా పోయి చెప్పండి సార్. సో ఏ విధంగానైతే ఆ 3 పట్టా ల్యాండ్, అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ దాని ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తహసీల్దార్ గారు పంపించిన తర్వాత మేము కలెక్టర్ గారికి పంపించేసి ఈ విధంగా ఇంత ల్యాండ్ అవైలబుల్ ఉన్నది, దీనిలో పట్టా పోర్షన్స్ ఉన్నది, ఇందులో అసైన్ ల్యాండ్ ఉన్నది, ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అనే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ సర్వే నెంబర్ వారిగా మా దగ్గర ఉన్న రికార్డు ఎంఆర్ఓ ఆఫీస్ వల్ల కదా మెయింటైన్ చేసేది. మీ పట్టదారు వివరాలు పట్టదారు పాసుకున్నా కానీ మా దగ్గర పహాలు ఆ భూమికి సర్వే నెంబర్ పట్టదారు ఎంజాయ్ ఎవరు ఎవరి పేరు ఉన్నది ఆ వివరాలు ఉంటాయి కదా, ఆ వివరాలు బేస్ చేసేసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి తహసీల్దార్ పంపించిన తర్వాత ఈ విధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ డెవలప్ చేయడానికి ఈ విధంగా ఉన్నదని నోటిఫికేషన్ అంటే తెలియజేసేది. నోటిఫికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే తెలియజేసేది. ఈ భూమి ఈ నిమిత్తము దీనికి పట్టదారు వీరున్నారు. గా మా రికార్డుల ప్రకారం పర్సన్ ఉన్నాడు అనే విధంగా 2 పేర్లు పట్టదారు కాలం చెప్తాము, ఎన్జేఆర్ చెప్తాము, అది చెప్పుకుంటూ ఈ సర్వే నెంబర్ ఇంత విస్తీర్ణం గల భూమి దీని నిమిత్తం సేకరణ నిమిత్తం చేస్తున్నామని నోటిఫికేషన్ ప్రకటన చేసేది. నోటిఫికేషన్ దాని తెలుగులో ప్రకటన అంటారు, నోటిఫికేషన్ అంటారు. దాంట్లో ఏం చేస్తామంటే మీకు తెలియజేయాలని గ్రామ పంచాయతీ, తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, తర్వాత 2 పేపర్లలో కూడా పంపించేస్తున్నాం. 2 పేపర్లలో దాని ప్రకారం ఎంత భూమి పేరు వచ్చింది కానీ